పేర్లు పెట్టుకున్నాం. పాత నిబంధన, కొత్త నిబంధన. నిబంధన ఒకటే. నిబంధన ఏమిటి అంటే పతనమైపోయిన మానవుణ్ణి తిరిగి దేవుడు తన కుటుంబముగా, తన నివాస స్థలముగా మార్చుకుంటాడు. అలా చేసిన నిబంధనను ఆయన ఆఖరి ఆ నిబంధనను ప్రకటిస్తూ ఉన్నటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను ప్రకటన వరకు ఆగిన వాళ్లలో ఆఖరివాడు. ఆ ప్రకటనను సంపూర్ణము చేసిన నిజమైన మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నూతన శకం, నూతన నిబంధన అన్నది మొదలైంది అని చెప్తున్నాం. అనేకుల కొరకు, అనేకుల విమోచన కొరకు ప్రయత్నముగా తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు చేసిన, తన తండ్రి చేసినటువంటి నిబంధనలను సంపూర్ణముగా పూర్తి చేసినటువంటి, అప్పటి నుండి క్రొత్త సృష్టి అనే క్రొత్త నిబంధనను మొదలుపెట్టింది ప్రభు అయిన యేసు.